అండి. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోట్ లో మనకి వర్చువల్ ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. 7th ఎడిషన్ వచ్చింది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఎవరు అప్లై చేయాలి, ఎవరికి ఎలిజిబిలిటీ, అది ఏమేమి డొమైన్స్ ఉన్నాయి ఆ ఇంటర్న్షిప్ లో, షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని టైప్ చేస్తే మీరు క్రోమ్ లో ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చాక మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ లాగిన్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అకౌంట్ ఉంది కాబట్టి. సో మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక మినిమైజ్ స్క్రీన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0 ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోట్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0 నౌ అనౌన్సింగ్ 7th ఎడిషన్. సో ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ప్రింగ్ బోట్ వాళ్ళు 7th ఎడిషన్ ని తీసుకొచ్చారు ఇంటర్న్షిప్. ఇందులో టోటల్ గా మనకి 5 డొమైన్స్ ఉన్నాయి. 5 డొమైన్స్ అంటే టెక్ ట్రాక్స్. సో ఇది వచ్చేసి 8 వారాలు, 8 వీక్స్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. సో 100% వర్చువల్. ఇది 100% ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇంటర్న్షిప్ టు గెట్ కంప్లీట్. సో మనకి ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ అనేది ఎవరు ఎలిజిబిలిటీ అనేది చూద్దాం. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అండ్ మస్ట్ బి కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. కంపల్సరీగా 12th స్టాండర్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి, లేదంటే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుతూ ఉండాలి. కమిట్మెంట్ ఇది వచ్చేసి ఎన్ని వారాల్లో మనకి కంప్లీట్ చేసుకోవాలి ఇంటర్న్షిప్ అంటే 8 వారాలుగా కంప్లీట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రమే, వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళకి కాదు. ఓకే, సో మనకి నామినేషన్ ఎలా ఉంటుంది, షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుంది. సో నామినేషన్ యొక్క డెడ్ లైన్ వచ్చేసి 31st మార్చ్. ఓకే, మనకి నామినేషన్ యాక్యురసీగా ఉండాలి, లైక్ మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జీమెయిల్ ఐడి ఇచ్చి వేరే జీమెయిల్ ఐడిలో మనము మనకి లింక్ కోసం వెయిటింగ్ చేసి అలా మనకి లింక్స్ అనేది రాదు. సో నామినేషన్ డీటెయిల్స్ మనం ఏదైతే ఫిల్ చేస్తామో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురసీగా ఉండాలి. సో మనకి నెక్స్ట్ ఏముంది, పోస్ట్ సెలెక్షన్ అండ్ ఇంటర్న్షిప్ జర్నీ. సో బ్యాచ్ అలొకేషన్, స్టే అప్డేటెడ్, షార్ట్ లిస్టెడ్ వాళ్ళు బ్యాచెస్ ఉంటాయి. సో మనకి వన్స్ మనం నామినేషన్ ఇచ్చాక వాళ్ళు బ్యాచెస్ని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డీటెయిల్స్ అనేది వస్తుంది కోర్సెస్ గురించి. సో నెక్స్ట్ ఏముంది మనకి సర్టిఫికేషన్ అండ్ మైల్ స్టోన్. వన్స్ మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయ్యాక మనకి వాళ్ళు అనేది ఫ్రీ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేది మనకి రెజ్యూమ్ లో మెయిన్ బూస్టప్ అవుతుంది. సో మనకి అటెండెన్స్ అనేది కోర్స్ డ్యూరేషన్ సమయంలో అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇది వచ్చేసి 2 weeks 4 milestone. ఇక్కడ ఏమనుంది, ఇంటర్న్షిప్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 4 milestone, 2 weeks each. An average of all 4 milestone score will be considered to qualify for your certification. సో సంథింగ్ 4 milestones ఉంటాయి, 2 weeks ఉంటాయి. ప్రతిదానికి 4 milestone డివైడెడ్ బై 2 weeks. సో మనకి కోర్స్ స్కోర్ అనేది కన్సిడరేషన్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక లింక్ ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ ఫామ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ డెడ్ లైన్ వచ్చేసి 31st మార్చ్. ఇక్కడ మనకి ఏమేమి కోర్స్ ఉన్నాయి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, యాంగులర్ ఫుల్ స్టాక్, పైథాన్ టెక్నాలజీ స్టాక్, జావా టెక్నాలజీ స్టాక్, డేటా విజువలైజేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి మనం మెయిల్ పెట్టచ్చు. ఇప్పుడు మనము క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకుందాం. క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేశాక మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఈ ప్రైవసీ స్టేట్మెంట్ అనేది చదవాలి. ఇక్కడ ఏం లేదు, మన డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్, కరెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అది మనం అగ్రీ చేస్తున్నట్టు ఈ ప్రైవసీ స్టేట్మెంట్ మీద డన్ చేయాలి.
సో నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నా, డన్ చేస్తున్నా. సో మనకి ఇలా వస్తుంది నామినేషన్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0. సో మీరు చూసుకోండి, ఇక్కడ మనము మన పేరు ఇవ్వాలి, ఎంటర్ ద ఈమెయిల్ ఐడి యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ అకార్డ్ యాక్యురసీ వైల్ ఎంటరింగ్ ఈమెయిల్ ఐడి. మనము స్ప్రింగ్ బోర్డ్లో ఏదైతే రిజిస్టర్ అయ్యామో అదే ఈమెయిల్ ఐడి తోటి ఇక్కడ ఎంటర్ చేయాలి. మన కాలేజ్ పేరు, మన కాలేజ్ యొక్క సిటీ నేమ్, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. మనకి ఏ డొమైన్ కావాలో ఆ డొమైన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో గ్రాడ్యుయేషనా, లేదంటే అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషనా, లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందా, సో మనం ఏ ఇయర్లో చదువుతున్నాం, సో గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, సో మనము వర్కింగ్ ప్రొఫెషనల్లా, నాట్ వర్కింగ్ ప్రొఫెషనల్లా, సో మనం ఎప్పుడైనా ఇన్ఫోసిస్ వాళ్ళకి అప్లై చేసామా స్ప్రింగ్ బోర్డ్లో. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాక మనకి కంటిన్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఆప్షన్ రివ్యూలోకి వెళ్తుంది. వన్స్ రివ్యూ చేసుకున్నాక సబ్మిట్ క్లిక్ చేస్తే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0కి అప్లై చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకి మన మెయిల్ ఐడికి మనకి ఒక మెయిల్ వస్తుంది, లైక్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టు రిజిస్ట్రేషన్. సో వన్స్ మనం కంప్లీట్ చేశాక ఇక్కడ మనం ఏ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డొమైన్లో మన స్ప్రింగ్ బోర్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి కంపల్సరీగా మనము కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, కంప్లీట్ ద కోర్స్ లిస్టెడ్ బిఫోర్ ద డెడ్ లైన్ ఇఫ్ యూ చూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంటర్న్షిప్. సో ఈ సర్టిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వచ్చింది ఏమంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా నేను కంప్లీట్ చేయాలి, అప్పుడే వీళ్ళు మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మనం జస్ట్ అప్లై చేసుకొని మనకి లింక్ వస్తుంది కదా, మనం షార్ట్ లిస్ట్ అయిపోతాం కదంటే అలా రావు. వాళ్ళు డెడ్ లైన్ 31st మార్చ్ పెట్టారు. సో మనకి డెడ్ లైన్ లోపల మనం కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇక్కడికి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, కంటెంట్ టైప్, డ్యూరేషన్ ఇక్కడ లెవెల్ వచ్చేసి బిగినర్ పెట్టుకోండి. మనకి ఇంకేమున్నాయి ఇక్కడ, కంటెంట్ కేటగిరీ, డ్యూరేషన్ లెస్, ఓకే 20 to 60 minutes ఇలా. సో మనకి ఇక్కడ దాని రిలేటెడ్ కోర్సెస్ వచ్చాయి. సో మనము ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోర్స్ అని ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది మనకు అవసరం ఉండదు. సో మనం పర్టికులర్ కోర్స్ని చూస్ చేసుకోవాలి, ఏఐ సంబంధించిన ఒక కోర్స్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకి రోల్ ఆఫ్ ఏఐ ఇది కూడా సరిపోదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా, క్లియర్ ఫిల్టర్ చేస్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఫస్ట్ వన్ వచ్చింది. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ మోడల్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాక మనం ఏం చేయాలి, టెస్ట్లోకి వెళ్ళాలి. స్టార్ టెస్ట్ మినిమం స్కోర్ వచ్చేసి 70%. సో మనము ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ సర్టిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, మనం సర్టిఫికేట్ కంప్లీట్ చేసాము, ఆ కోర్స్ మనకి కంప్లీట్ అయిందా, ఫెయిల్ అయిందా, పాస్ అయిందా చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి మై అసైన్మెంట్స్ లేదా అచీవ్మెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏమేమి కోర్సెస్ కంప్లీట్ చేశారు, మీరు లైక్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు, సర్టిఫికేషన్స్ చేశారు, సర్టిఫికేట్ చేశారు, అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ once we apply to the internship, if they want to select to us, then we సో ఈ ప్రాసెస్లో మనము వన్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక వాళ్ళు మన ప్రొఫైల్ని చెక్ చేసి మనం ఎన్ని కోర్స్ కంప్లీట్ చేసాము, లైక్ ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయా మన సైడ్ ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది, లేదంటే షార్ట్ లిస్ట్ అయి మనకి
నెక్స్ట్ స్టెప్కి మన డీటెయిల్స్ మనకి మెయిల్కి డీటెయిల్స్ వస్తాయి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంటర్న్షిప్స్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేయండి. I will try to give exact information what you are looking for. Thank you.